వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంత్రి కొండ సురేఖపై మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఫైర్. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద రోడ్డుపై బైఠాయించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. అమలాపురంలో 4 దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు. 70 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం. కుప్పం రోడ్లపై చెత్త వేయరాదు హెచ్చరించిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు. తొర్రూరులోని కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అపశృతి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి. ఇక వివరాలకు వెళ్తే, విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద రోడ్డుపై బైఠాయించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. విశాఖ స్టీల్ ప్లాంట్లో తొలగించిన 4000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకొని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. చంద్రబాబు గారు వెంటనే రావాలి. చంద్రబాబు గారు ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చి ఇక్కడ కార్మికులకు భరోసా ఇవ్వాలి. 4200 మందిని మళ్ళీ ఉద్యోగాలలో చేర్చుకోవాలి. 14000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు మళ్ళీ పర్మనెంట్ చేయాలి. విశాఖ స్టీలు ప్రైవేటైజ్ చేయనీయము అని హామీ ఇవ్వాలి. రైల్లో విలీనం చేస్తాము అని హామీ ఇవ్వాలి. యాక్టివ్ మైన్ వెంటనే ఏర్పాటు చేయాలి. విశాఖ స్టీలు కానీ ఈ కార్మికులు కానీ ఏ లోటు ఉండదు, ఏ డోకా ఉండదు అని హామీ ఇచ్చిన తర్వాతనే చంద్రబాబు గారు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది ఈ రోజు చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని. మీకు 48 గంటలు టైం ఇస్తున్నాం. టైం దాదాపు 1 గంటగా వస్తుంది. ఈ రోజు 2వ తేదీ, 4వ తేదీన 1 గంట లోపు ఈ 4200 మందికి మళ్ళీ ఉద్యోగాలు ఇస్తున్నాము అని మీరు చెప్పకపోతే, ఇన్ రైటింగ్ మీరు చెప్పకపోతే, వాళ్లకు భరోసా కల్పించకపోతే రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు 4వ తేదీ 1 గంట నుంచి నిరాహార దీక్షకు దిగుతుందని షర్మిల గారి నాయకత్వం 48 గంటల లోపు 4200 మందిని మళ్ళీ ఉద్యోగాలలోకి తీసుకుంటున్నాము అని హామీ ఇవ్వాలి చంద్రబాబు గారు. వాళ్ళకు ఈ రైటింగ్ వాళ్ళ చేతుల్లో పేపర్ ముక్క పెట్టాలి చంద్రబాబు గారు. పెట్టని నేపథ్యంలో 4వ తేదీ 1 గంట నుంచి షర్మిలా రెడ్డి ఇక్కడ నిరాహార దీక్ష చేస్తుంది. అన్నా, రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను ఇది వరకు కూడా మీకు మాట ఇచ్చాను. నేను 2 సార్లు వచ్చాను విశాఖ స్టీల్ కి. ఇది వరకు కూడా ఈ సంవత్సరంలోనే మీకు మాట ఇచ్చాను. మీ హక్కుల కోసం నేను పోరాడతాను అని మీకు మాట ఇచ్చాను. నేను పోరాటం చేయడమే కాదు, అవసరమైతే రాహుల్ గాంధీ గారిని కూడా తీసుకొచ్చి మాటిస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ, మాటిస్తుంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ పైలట్ ప్రాజెక్టులో భాగంగా
స్వయంగా కరీంనగర్ నియోజకవర్గంలోని తాహేర్ కొండాపూర్ గ్రామంలో వివరాలు నమోదు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో కుటుంబ సభ్యుల సంఖ్య, ఫోటో గుర్తింపు తదితర వాటి వివరాలు ఉంటాయి. ఈ డిజిటల్ కార్డు ద్వారానే రేషన్ కార్డు, హెల్త్ కార్డు, పింఛన్, ప్రభుత్వ పథకాలని ప్రమాణీకరంగా మార్చుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతి, ఆర్డీఓ, ఎంపీడీఓ, ఇతర అధికారులు, కరీంనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పురుముల శ్రీనివాస్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. మెంబర్స్ సంఖ్యను కరెక్షన్ చేసుకోండి. ఫోటో క్యారీ అడిషన్స్ ఉన్నాయి సార్, అప్డేషన్ ఉన్నది, డిలీషన్స్ ఉన్నది, కొత్త మీరు ఏమేమి మనకి వీసీలో కూడా అదే వచ్చింది. ఆధార్ నెంబర్ క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇది మాకు ఆధార్ కార్డు నెంబర్ కరెక్ట్ ఉందా? సంవత్సరానికి 10-5 ఏదైనా సాయం సరిపోవు అట్లా 15 సరిపోతాయి. 15 ఇచ్చినాక 20-25 ఏదైనా పని చేయాలి. బతుకు ఉన్న కాడికి ఇంకా 5-10 ఏళ్ళు బతావు, మంచి సంతోషంగా ఉండు. ఎందుకు రాలేదు? మళ్ళీ రాష్ట్రంలో మళ్ళీ వాటి తీసుకుంటున్నారు. ఎందుకంటే కరెక్షన్ చేయలేదు. అదర్వైజ్ మీరు నా దగ్గర నేరుగా ఒక కాగితం నాకు రాసింది, లేదా జిల్లా కలెక్టర్ గారు రాసింది, వ్యవసాయాధికారి పిలుస్తారు. అక్కడనే ఏ ఊరు ఏమో ఇక్కడ ఊర్లలో ఇక్కడ ఎటువంటి గ్రూప్ కుటుంబం ఎంతమందిని ఐడెంటిఫై చేశారు? కుటుంబం మీరు దాన్ని కంప్లీట్ చేశారు. 25 కుటుంబం ఫోటో తీసుకున్నారా? కుటుంబం ఫోటో, గ్రూప్ ఫోటో తీసుకున్నావు? కుటుంబం అరుణ నువ్వు తయారు కొండప్పుడు కదా, నువ్వు చర్రబుద్ధి చెప్తాను. తయారు కొండప్పుడు జరుగుతున్నా ఆయన ఆఫీసర్ తీసుకున్నాడు, నేను కాదు, నువ్వు కాదు. కాబట్టి సరే, నేను ఇప్పుడు మళ్ళీ ఉంటున్నా. కొన్ని కాకపోతే ఇంత వేదిక మీద నుంచి అందరి ముందర సాక్ష్యంగా చెప్తాను. అధికారులు ఉన్నారు, సార్ తప్పు చెప్తున్నట్టు వాళ్ళు తప్పు చెప్తున్నారు. పొద్దుగాల వాళ్ళు కూడా జిమ్మేదారి. ప్రభుత్వం అంటే నేను కాదు, అందరం కూడా కలిస్తేనే జిమ్మేదారి ప్రభుత్వం. ఇది మేము మళ్ళీ కూడా చెప్తాను. 2 లక్షల పైనటువంటి వాళ్ళ రుణమాఫీకి సంబంధించి రేషన్ కార్డులో ఉండి లేదా గ్రూపింగ్ అయినటువంటి వాళ్ళకి సంబంధించి కూడా సమస్యను తొందరలోనే నిర్ణయం అయిపోతే అందరు మీ అకౌంట్లలో సాఫ్గా డబ్బులు పడతాయి. ఇంకా అయిన తర్వాత కూడా ఏమైనా ఇబ్బంది ఉంటే ఒక కాగితం రాసింది, లేదా మీ డీటెయిల్స్ ఇప్పుడే ఏవో చెప్తారు, ఏ ప్రాబ్లంతో ఆగింది, మీకు పహాని లేదా, మీకు ఏదైనా ల్యాండ్ లిటిగేషన్ ఉన్నాయా, ఎవరైనా పర్సనల్ కంప్లైంట్ చేసుకుని ఆగిపోయినాయా, వాటన్నిటికి సంబంధించి ఏవో గారు క్లారిటీ చేస్తారు. ఏవో కాబట్టి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి పోండి, అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి కాకపోతే జిల్లా కలెక్టర్ గారి దగ్గర కూడా ఉండి. ఇవాళ ఈ కార్యక్రమం మాత్రం డిజిటల్ కార్డు మహిళలు కుటుంబ పెద్దగా, కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న కుటుంబాలు కూడా, అంటే పెళ్లిలై పిల్లలైనా కూడా రేషన్ కార్డు, ఐడి కార్డు రానటువంటి పరిస్థితి నుంచి పక్కన పెట్టి కుటుంబాల కార్డుగా అందరికీ ఉపయోగపడే విధంగా ఈ కార్డు ప్రక్రియ సాగిస్తా ఉన్నాం. దీనికి అందరు కూడా ఇలా తాహేర్ కొండాపూర్ గ్రామం 140 కుటుంబాలు ఉన్నాయి కాబట్టి, గృహాలు ఉన్నాయి కాబట్టి ఇది సెలెక్ట్ అయింది. దీనిలో ఇక్కడ ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత మరొకసారి సమీక్ష రాష్ట్ర వ్యాప్తంగా చేసుకొని ఏమైనా లోటుపాట్లు ఉంటే దాన్ని మనం అందుకే చేస్తాం. ముందు ఇంజక్షన్ ఇస్తే కొత్తవి తయారు చేసినప్పుడు కొంత ట్రయల్ చేస్తారు. అట్లా ఈ యొక్క స్కీమును కూడా ఏమైనా ప్రాక్టికల్ ఇబ్బందులు ఉంటే మీ గ్రామంలో దయచేసి ఏం మొహమాట పడద్దు, అధికారులకు చెప్పండి, ఇట్లయితే బాగుంటుందని చెప్పండి. నిజంగా వ్యాలిడ్ గౌరవనీయమైనటువంటి సూచన ఉంటే దాన్ని ప్రభుత్వం తీసుకుంటుంది. మేము చెప్పిందే వినాలనే ప్రభుత్వం కాదు, మీరు చెప్తే కూడా మేము వినాలనే ప్రభుత్వం. కాబట్టి మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై హాట్ కామెంట్స్. మండలాన్ని సాధించింది మేమే, కార్యాలయాలను తెచ్చేది మేమే. మండలంలో ఎంపీడీఓ కార్యాలయం రాకుండా మోచిరాజుపల్లి గ్రామస్తులతో కోర్టులో కేసు వేయించిన విషయం మర్చిపోయారా? ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? కూరపల్లి సతీష్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అన్నారు. పత్రికా విలేకరుల సమావేశానికి ఇచ్చేసినటువంటి నిగుర్తి మండలంలోని
వివిధ గ్రామ పార్టీల అధ్యక్షులకు మరియు గ్రామ టౌన్ అధ్యక్షులకు మరియు యూత్ అధ్యక్షులకు, మాజీ ఎంపీటీసీ కుమార్ గారికి మరియు సింగిల్ విండో డైరెక్టర్ పుట్ట మహేందర్ రెడ్డి గారికి, నూతనంగా ఎంపికైనటువంటి వ్యవసాయ కమిటీ డైరెక్టర్ రాము గారికి మరియు అట్టయ్య సార్ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి పుర ప్రముఖులందరికీ మరియు పాత్రికేయ మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా గాంధీ జయంతి సందర్భంగా కూడా ఇక్కడికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇనుగుర్తి మండలాన్ని ఏర్పాటు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని మరి శంకర్ నాయక్ గారు కాలుకు బల్పం వేసుకొని తిరిగి నేను ఇనుగుర్తి మండలాన్ని తెచ్చినా అని చెప్పి ఇనుగుర్తి మండలాన్ని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పదం లోపల నడిపిస్తలేదు, ఏ ఒక్క కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తలేదని చెప్పినటువంటి మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారికి సూటి ప్రశ్న వేస్తున్నా. అయ్యా, మీరు మండల ఏర్పాటు విషయం లోపల మీరు ఏం చేశారంటే చాలా తప్పిదమైనటువంటి విషయాన్ని మీరు మరొకసారి గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఇనుగుర్తి మండలం ఏర్పాటు అనేటువంటి ఉద్యమం పెళ్ళుబికిన సమయం లోపల మీకు వేరే దారి లేదు, మండలం ప్రకటించకపోతే మా యొక్క రాజకీయ భవిష్యత్తు శూన్యమైపోతుందనే ఉద్దేశంతో మరి సహేతుకంగా లేనటువంటి ఆలోచనతోటి రాజుల కొత్తపల్లి ఎంపీటీసీ గారితో సంతకం పెట్టించుకొని మండలాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఆ రాజుల కొత్తపల్లి వాస్తవ్యులు మరి వాళ్ళు ఈ ఇనుగుర్తి మండలాన్ని ఇందులోపల కలవమనే ఉద్దేశంతో చెప్పడం ద్వారా పక్కనే ఉన్నటువంటి మేచర్రాజుపల్లి గ్రామాన్ని తీసుకొని గెజిట్ లోపల 7 ఎంపీటీసీలతోటి గెజిట్ను పొందుపరచడం జరిగింది. ఎందుకంటే మీ రాజకీయ పబ్బం కోసం మీరు ఆ రోజు 7 ఎంపీటీసీలతోటి ఒక మండలాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆవశ్యకత ఉన్నది కాబట్టి మీరు ఏర్పాటు చేసిర్రు. తదుపరి వెంటనే మీ యొక్క ప్రభుత్వంలోని ముఖ్య నాయకులు అందరూ కలిసి మరి మేచర్రాజుపల్లిని ఇనుగుర్తి మండలం లోపల కలవకుండా ఒక స్టే కూడా మీరే ఇప్పించడం జరిగింది. మరి ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మండలం ఆఫీసు కావాలి అయితలేదు అనేది మీరు ఒక శాసనసభ్యునిగా పనిచేశారు. మరి ఏ విధంగా దీన్ని గెజిట్లో తీసుకొచ్చారో, మరి ఏ విధంగా మరి గెజిట్లాగా మరి మేచర్రాజుపల్లి గ్రామాన్ని ఆపిచ్చారో కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు, మరి మీకు కూడా తెలుసు. ఎంపీడీఓ ఆఫీస్ రాకపోవడానికి గెజిట్ లోపల స్టే ఇప్పించినటువంటి బీఆర్ఎస్ నాయకులారా, మళ్ళీ ఈరోజు మీరు ఇనుగుర్తి మండలం గురించి కల్లబొల్లి మాటలు చెప్పడం మరి చాలా హాస్యాస్పదంగా. దేశ తొలి దళిత లోక్సభ స్పీకర్, కోనసీమ అభివృద్ధి ప్రదాత, దివంగత నేత జీఎంసీ బాలయోగి 73వ జయంతి కార్యక్రమాలు అమలాపురంలో ఘనంగా జరిగాయి. ఆయన తనయుడు అమలాపురం పార్లమెంట్ సభ్యుడు జీఎం హరీష్ బాలయోగి ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆయన 73వ జయంతి సందర్భంగా అమలాపురంలోని బాలయోగి ఘట్లో పుష్పాంజలి ఘటించి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హరీష్ బాలయోగి మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాలకు నిజమైన ప్రతినిధిగా అంకిత భావంతో సేవ చేసిన మహనీయుడు ఆయన. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి పరచడంలో ఆయన చూపిన చొరవ భావితరాలకు ఆదర్శం అన్నారు. మరీ ముఖ్యంగా కోనసీమకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. అలాంటి గొప్ప వ్యక్తి కడుపున జన్మించడం తన పూర్వజన్మ సుకృతమని హరీష్ బాలయోగి అన్నారు. తన తండ్రిని ఆదరించినట్టుగానే తనను కూడా ఆదరించి పార్లమెంట్ సభ్యుడిగా ఘన విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. సార్ అందరూ అన్న మీరు ముందున్న వాళ్ళు ఎవరు కంగారు పడద్దు, 1 రౌండ్ ఎదురు కానీ వెనకాల ఎవరున్నారు తెలియట్లేదు కదా అన్నారు. కూడా నమస్కారాలు తెలియచేసుకుంటూ ఈ రోజున 73 మా నాన్నగారు జీఎంసీ బాలయోగి గారు జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మన బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్థానిక ఎమ్మెల్యేలు మన బండారు సత్యనందరావు గారికి,
అలాగే మా గిడ్డి సత్యనారాయణ గారికి, మన డాట్ల సుబ్బరాజు గారికి, అలాగే తదివరులు, అలాగే మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, ప్రజల సమస్యల గురించి మనం పోరాడాలి. వాళ్ళు ఎంత సమస్య అయినా సరే మన ప్రయత్నం అనేది మనం ఖచ్చితంగా మనం చేసి చూపించాలి. ఎంత అసాధ్యమైనా సరే దాన్ని సాధ్యం చేసే లక్ష్యంగా ఆయన పెట్టుకునేవారు. ఆయన కొడుకుగా నేను ముందుకు వచ్చి నేను గత 5 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉండడం జరిగింది. నేను ముందుగా 2019లో రావడం జరిగింది. 2019లో వచ్చినప్పుడు సుమారు నేను అందరికీ కొంచెం తక్కువగా తెలుసు. జిఎంసి బాలయోగ్ గారు అబ్బాయి అని మాత్రం అందరికీ తెలుసు. కానీ ఆనాడే నన్ను కేవలం ఒక స్వల్ప మెజారిటీతో 37,000 మెజారిటీతో నేను ఓడిపోవడం జరిగింది. కానీ అప్పటి నుంచి కూడా నేను ఒకటే అనుకున్నా, ఎందుకంటే ఈ ప్రాంత వాసులందరూ కూడా మా నాన్నగారు వాళ్ళ ఇంటి బిడ్డలాగా, ఒక ఇంటి కొడుకులాగా చూసుకునేవాళ్ళు. నేను 5 సంవత్సరాల నుంచి కూడా నేను ప్రతి ఇంటిని దాటి వాళ్ళందరితో మాట్లాడుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఏ విధంగా మా నాన్నగారి ఆశయాల్ని వాళ్ళు ఎప్పుడు ఎదురు చూస్తున్నారో, ఆయన అనుకున్న ఆశయాలు ఏమేమి ఇంకా పూర్తి అవ్వలేదో ఇవన్నీ తెలుసుకోవడం జరిగింది. అలాగే ఈ 5 సంవత్సరాలు నేను అలాగే పోరాడుతూ అలాగే ఉంటూ ఇక్కడ ఉన్న స్థానిక సమస్యల మీద పోరాడుతూ ఉంటూ మొన్న ఎన్నికల్లోని మా నాన్నగారి మీద అభిమానంతో ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం మీద నమ్మకంతో మమ్మల్ని ఒక అద్భుతమైన మెజారిటీతో కేవలం 4,43,000 మెజారిటీతో మమ్మల్ని గెలిపించడం జరిగింది. దానికి నేను ఎప్పుడైనా సరే మీ అందరికీ ఒకే మాట, ఇక్కడ ఉన్న జిల్లా ప్రజలందరికీ కూడా ఒకటే తెలియజేసుకుంటా, మీరు మా పైన పెట్టిన నమ్మకాన్ని మేమందరం కూడా ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని అనేది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటా. ఎందుకంటే మీరు ఈ గత 5 సంవత్సరాలు మీరు చూశారు, ఈ ప్రాంతం ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదు. ఇక్కడ ఉన్న రోడ్ల సమస్య అయినా సరే, నీళ్ళు వాటర్ ట్యాంకర్లు అయినా సరే, చాలా వరకు డ్రైనేజ్లు అయినా సరే, లేకపోతే గ్రోయిన్స్ రివెట్మెంట్ అయినా సరే, ఇవన్నిటి మీద కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఏది అయినా సరే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు అన్ని విషయాల మీద కూడా మేము చర్చించడం జరిగింది. ఎక్కడెక్కడ ఏం ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఏమేమి సమస్యలు ఉన్నాయో కూడా మాట్లాడడం జరిగింది. దాన్ని కూడా మేము ఆల్రెడీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. దాంతోపాటు కేంద్రానికి తీసుకెళ్ళి దీనిపైన ఏ విధంగా చర్యలు తీసుకున్నాం అనేది కూడా త్వరలోనే మీ అందరికీ తెలియజేసుకుంటాం. అలాగే ఈ ప్రాంతానికి మా నాన్నగారు ఒక కళ, రైల్వే లైన్ అనేది ఆయన ఒక కళ. ఆనాడే పోరాడారు దాన్ని సాధించడానికి. కానీ ఆయన చనిపోయిన తర్వాత దాని సరైన నాయకులు ఎవరు దాని మీద దృష్టి పెట్టలేకపోయారు. కానీ మేము గత 2014 నుంచి 19లోకి వచ్చినప్పుడు మెండి రైల్వే లైన్ ముందుకు తీసుకెళ్ళాం. కానీ గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం మెండి పట్టించుకోలేని పరిస్థితిలోకి వచ్చారు. ఏదైనా సరే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మళ్ళీ దాన్ని ఇంపార్టెన్స్ తీసుకుంటూ కేంద్రంతో మాట్లాడుతూ మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లోని సుమారు 150 కోట్లు పింక్ బుక్ మల్టీపర్పస్ హాల్ ఏర్పాటు చేసుకుని, అలాగే స్విమ్మింగ్ అనేది కాంపిటీషన్లో కూడా చాలామంది పిల్లలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాన్ని కూడా మనం ఏర్పాటు చేసేలాగా మనం బాధ్యత. పెత్రమాస నుండి అష్టమి వరకు జరుగు బతుకమ్మ పర్వదిన వేడుకల్లో మొదటి రోజు ఎంగిల్ పువ్వుల బతుకమ్మను రకరకాల రంగులతో విరిసే తంగేడు పువ్వు, బంతి పువ్వుల్లో చామంతి లాంటి పలు రకాలైన పూలతో బతుకమ్మను పేర్చి పసుపుతో గౌరమ్మను తయారు చేసి మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి చిన్నపిల్లల నుండి పెద్దల వరకు బతుకమ్మలను చేత పట్టుకొని స్థానిక దేవాలయాలకు చేరుకొని సామూహిక ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ అమ్మవారిని తమ కుటుంబాలు పిల్లలు అందరూ చల్లగా ఉండాలని వేడుకున్నారు. ఇందులో భాగంగా వరంగల్ నగరంలోని కీర్తినగర్ కాలనీ కట్టమల్లన్న దేవస్థానం, రంగంపేట, కిలా వరంగల్, కరీంబాగ్, కాశీబుగ్గ, కొత్తవాడ ప్రాంతాల్లో మహిళలు అమ్మవారికి ఇష్టమైన ఆటపాటలు ఆడుతూ వేస్తూ బతుకమ్మ పర్వదినంను ఘనంగా జరుపుకున్నారు.
చేమంతుల్లా పూబంతుల్ల బంగారు బతుకమ్మలే ఓ నిర్మల చింది తరగని వన్నెలు ముందే వచ్చింది చింది వచ్చింది చింది విశాఖ స్టీల్ ప్లాంట్లో తొలగించిన 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కార్మికులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించిన షర్మిల తక్షణమే చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమస్య పరిష్కారం చేయకపోతే ఆమరణ నిరాహార దీక్షకు చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండ సురేఖ వెంటనే క్షమాపణ చెప్పాలని వరంగల్ లేబర్ కాలనీ చౌరస్తాలో వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నరేందర్ ఆధ్వర్యంలో రాస్తారోకోకు దిగిన టీఆర్ఎస్ శ్రేణులు. అధిక సంఖ్యలో రాస్తారోకోలో పాల్గొన్న టీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ట్రాఫిక్ జామ్. చేసిన కొండ సురేఖ గారి వెంటనే అనంతపురం జిల్లా స్వచ్ఛతా హీ సేవ 2024 పక్షోత్సవాల్లో జిల్లాలోని అన్ని గ్రామాలలో స్వచ్ఛతా కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టినందులకు గాను అవార్డు దక్కిందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని, ఆ కార్యక్రమాల పట్ల ప్రజలు అవగాహన పెంచుకుంటే మరింత లబ్ధిని పొందగలరన్నారు. ఆ దిశగా తాము ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. భారత్ను సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ పూనుతున్నాను. నేను పరిశుభ్రంగా ఉండటంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని
సార్ నిదానం నేను చిన్న సైడ్ నాన్న సైడ్ వెళ్ళిపోను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.